జడ శ్రావణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. శ్రావణ్ గారు, మీరు జై భీమరావు పార్టీ అధినేతగా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్గా, ఒక మాజీ జడ్జిగా ఉన్నారు. అయితే ఈ ఏదైతే నీట్ పరీక్షా పత్రాల లీక్ సంబంధించినటువంటి అంశం మీద మీరు కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి, అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది అక్కడ? సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది ఎవరెవరో, అంటే వారు విద్యార్థులు కాదు, వారు పోలీసుల మీద రాళ్ళు రుగుతూ ఉన్నారు, పోలీసుల మీద ఇష్టానుసారంగా తిరగబడతా ఉన్నారు, అక్కడికి వచ్చిన జర్నలిస్టుల మీద కూడా తిరగబడతా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పుంకాలుగా వీడియోలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది జడ శ్రావణ్ గారు అక్కడ ఢిల్లీలో? సార్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పిల్లల మీద వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఈ రాళ్ళు రువ్వుతున్నారు, లేకపోతే అక్కడ ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నారు అనేది పూర్తిగా వాస్తవం. నేను ఈ రోజు పొద్దున్న నుంచి ఇందాకటి వరకు అదే సభ దగ్గర ఉన్నాను, సభా స్థలం నుంచి మాట్లాడాను, ఆ సిజేపీ అధినేత పక్కన కూర్చున్నాను, స్టేజ్ మీద మాట్లాడాను. ప్రతి ఒక్క అణువు నేను పొద్దున్న నుంచి ఇంతకటి వరకు నేను ఉన్నాను. అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా బ్రహ్మనాయుడు గారు భారతదేశంలో ఇంతవరకు ఏనాడు జరగని ఉద్యమంగా అయితే నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల్లో అక్కడ ఒక 4 లక్షల మందో 3 లక్షల మందో ఉంటే అందులో ఒక 1% కూడా అబౌవ్ 30 years లేరండి. మొత్తం కూడా యంగ్స్టర్సే. 17, 20, 21, 23, 25, 30 సంవత్సరాలు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు వాలంటీర్ గా, అసలు ఎంత ముచ్చట వేసిందంటే నాకు వాళ్ళని చూస్తే, వాళ్ళే వాలంటీర్లుగా తయారయ్యి వాళ్ళే క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ, ఒక్క పోలీస్ ఆఫీసర్ లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళని ఎంత హంబుల్ గా, అవసరమైతే ఎవరైనా రూల్స్ వైలేట్ చేసి లైన్ కాకుండా పక్క లైన్ కి వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు. మీ కాళ్ళు పట్టుకుంటాం, దయచేసి ఇవి మీ కాళ్ళు పట్టుకుంటామని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారండి ఆ పిల్లలు. ఎంత హంబుల్ గా, ఎంత రెస్పెక్ట్ గా ప్రతి ఒక్కళ్ళని క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళని మీడియా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ మీద గొడవకు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, నిజంగా భారతదేశం యొక్క యువత సోషల్ మీడియాలోకి వెళ్ళి చెడిపోతుంది, లేకపోతే దాంట్లో చెడిపోతుంది. భారతదేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు ఇలాంటి యువత చేతిలో ఉంటుందా అని ఒక్కసారి జంతర్ మంతర్కి వచ్చి చూస్తే నిజంగా వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు. యువత మీద వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు. ఈ రోజు ఫర్ నో రీజన్ గవర్నమెంట్ 3 కిలోమీటర్ల జంతర్ మంతర్లో 3 కిలోమీటర్ల వరకు ఒక వాట్సాప్, ఒక ఇంటర్నెట్ పని చేయకుండా. ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, ఈ రోజు మొన్న లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఈ రోజు పోలీసుల్ని, బెటాలియన్ ని కేవలం ఎంట్రన్స్ వరకు పర్మిషన్ చేశారు. ఒక బియాండ్ పీరియడ్ దాటిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ కానీ గవర్నమెంట్ ఎలో చేయాలి. అది ఒక మంచి అంశం. ఎందుకంటే ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమం బ్రహ్మనాయుడు గారు, మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు భారతదేశంలో అత్యంత నోబెల్ ప్రొఫెషన్ గా వృత్తిగా చూసేటువంటి ఒక డాక్టర్ అనేటువంటి వ్యక్తి 500 mg రాయాల్సిన టాబ్లెట్ 1000 mg రాస్తే చచ్చిపోతారు బ్రహ్మనాయుడు గారు. పెద్ద అవసరమేం లేదు. ఒక మనిషిని చంపటం ఎంత ఈజీ అంటే, డాక్టర్ వృత్తిలో తప్పుడు మెడిసిన్ రాస్తే, తప్పుడు విధానాలతో ఏదైనా ఒక ట్రీట్మెంట్ జరిగితే ప్రాణం కోల్పోతాం, మరి తిరిగి తీసుకురాని నోబెల్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్ గా జరుగుతున్నప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ రోజు వరకు లాస్ట్ 5 years లో బీజేపీ రిజిమ్ లో ఇప్పటికి 94 మంది విద్యార్థులు చనిపోయినారు ఈ నీట్ పేపర్ యొక్క లీకేజ్ వల్ల. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాబ్లము, ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ లో డిలే, ఎవ్రీ ఇయర్ రకరకాలు. ఒక్కొక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కొక్కళ్ళు ఈ నీటిలో జరిగేటువంటి అక్రమాలతోటి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. విద్య వేల కోట్ల రూపాయల వ్యాపారం అయిపోతుంది. ఎంట్రన్స్ లో పేపర్ లీకేజ్ దగ్గర నుంచి, పోస్టులు అమ్ముకోవడం దగ్గర నుంచి, మెడికల్ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో రిజర్వేషన్ పాలసీని రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయడం దగ్గర నుంచి, ఒక్కొక్క మెడికల్ సీటు 4 కోట్లకు 5 కోట్లకు అమ్ముకొని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి రావాల్సినటువంటి పోస్టులను కూడా అమ్ముకునే దుర్మార్గపు వ్యవస్థ ఈ దేశంలో తయారైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నీట్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, ప్రాసెస్ ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించండి. దానికి ఒక రూల్స్ పెట్టండి.
ఎవరైతే ఒక విద్యాశాఖ మంత్రి అతను దీనికి నిర్లక్ష్యానికి కారణమైనారో బాధ్యత వహించి రాజీనామా చేయమని అడిగారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? దాంట్లో ఏమైనా తప్పు ఉందా? చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం అడిగారు. ఏమి తప్పు ఉంది? ఏమి దాంట్లో వాళ్ళ దాంట్లో ఎవరి పర్సనల్ కోసం డిమాండ్ కోసం అడుగుతున్నారు? ఇప్పుడు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ పోలీసులు చేశారా, లేకపోతే పోలీసుల మీద రాళ్ళు ముందు విద్యార్థులు రువ్వారా సార్ అక్కడ? ఒక సిచ్యువేషన్ లో బ్రహ్మనాయుడు గారు ఎవ్వరూ కూడా ఒక 100 మందో 10,000 మందో 1,00,000 మందో ఉన్న మాబ్ లో ఒక పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది తిరగబడతారు. అంత మాత్రం చేత విద్యార్థులే వాళ్ళ మీద తిరగబడ్డారు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎలా డిస్క్రైబ్ చేస్తాం మనం? ఖచ్చితంగా ఒక రిటాలియేషన్ ఉంటుంది. విద్యార్థులు అన్న వాళ్ళు ఆవేశంగా ఉంటారు. 1,00,000 మంది విద్యార్థులు ఆ విధంగా వాలంటీర్ గా వచ్చి ఉద్యమిస్తుంటే మేము టియర్ గ్యాస్ వేస్తాము, మేము కాల్పులు చేస్తాము, మేము రబ్బర్ బుల్లెట్లు చేస్తాము, మా దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, మా దగ్గర పారామిలిటరీ ఫోర్స్ ఉంది, మేము అణిచివేస్తాము అంటే విద్యార్థులు ఒక ఊరుకుంటుందా? అవును. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు అక్కడికి వెళ్ళారు మద్దతు ఇవ్వడానికి. మీ డిమాండ్ ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఏపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం కాదండి. అన్ని ప్రభుత్వాలు కూడా మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్వప్రయోజనాల కోసం ఎందుకు ఇప్పుడు మీ డిబేట్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగండి. జీవోఎంఎస్ నెంబర్ 77, 78 జీవో విడుదల చేసి వాళ్ళ ప్రభుత్వంలో మెడికల్ అడ్మిషన్స్ లో 3 టైర్ ప్రాసెస్ పెట్టి రిజర్వేషన్ ప్రాసెస్ ని 60% నుంచి 25% కు తీసుకొచ్చిన ఘనత వాళ్ళదే కదా. వాళ్ళ వల్ల ఎన్ని వందల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మెడికల్ అడ్మిషన్స్ కోల్పోయినారు. మరి దీని మీద హైకోర్టులో ఫైట్ చేస్తుంది నేనే. అదే జీవోని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఓకే, ఈ ప్రభుత్వం కూడా అదే కదా కొనసాగిస్తుంది. మెడికల్ అడ్మిషన్స్ లో 20 లక్షల సీట్లు 30 లక్షల సీట్లు పెంచింది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కదా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం లేదా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం?